హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న పల్లెటూరులో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. తను చాలా చలాకీ కుర్రవాడు. కానీ రోజు మొత్తం ఖాళీగా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉండేవాడు. చదువు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్‌తో ఆటలాడుకుంటూ, ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉండడం, లేదంటే ప్రశాంతంగా నిద్రపోయేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసుకోకు నాని, ఏదైనా నేర్చుకో, జీవితంలో ముందుకెళ్ళాలంటే ఇలా టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేది. కానీ రాము ఆమె మాటలు లెక్క చేసేవాడు కాదు. ఒక చెవి నుంచి విని మరో చెవి నుంచి వదిలేసేవాడు. అదే ఊర్లో ఉంటున్న ఒక తాత ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేసేవాడు. ఆయన ఒకరోజు రాముతో ఇలా అన్నాడు: చూడు బాబు, ఖాళీ సమయం మనకు పెద్ద శత్రువు అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ సమయాన్ని నువ్వు కనుక సరిగ్గా ఉపయోగించుకోకపోతే నువ్వు జీవితంలో చాలా కోల్పోతావని అంటాడు. అప్పుడు రాము ఆ మాటలని విని నవ్వుతూ, తాత, నేనింక చిన్న పిల్లాన్ని, కష్టపడడానికి ఇంక నాకు చాలా సమయం ఉంది. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని అంటాడు. ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక పెద్ద వ్యాపారవేత్త వచ్చాడు. అతడు గ్రామంలో ఉన్న కుర్రవాళ్ళందరినీ పిలిచి, నేను మీకు ఉద్యోగాలు ఇస్తా. ఎవరైతే మీ కష్టాన్ని, మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకిది మంచి సదవకాశం అని అంటాడు. కానీ నేను ఒక చిన్న పరీక్ష పెడతానని కూడా అంటాడు. అది విన్న పిల్లలందరూ సంతోషంతో గంతులు వేస్తారు. రాము కూడా పరీక్షలో పాల్గొందామని అనుకుంటాడు. కానీ అతడికి తెలుసు, ఇప్పటివరకు అతడు ఏ పని నేర్చుకోలేదు. అలాగే ఏ పనిలోనూ అనుభవం లేదు. ఆ పరీక్ష ఏంటంటే 10 రోజుల్లో పిల్లలు వారికి నచ్చిన ఏ పనైనా సరే నేర్చుకుని ఉండాలి. ఎలాంటి అంటే అవి బొమ్మలు గీయడం కానీ, చెక్క పని చేయడం, పాటలు పాడటం, ఫ్లూట్లు వాయించడం, మృదంగం వాయించడం ఇలాంటివి నేర్చుకొని ఉండాలి 10 డేస్‌లో. రాము ఏం చేయాలని ఆలోచిస్తూ ఆలోచనలోనే కొన్ని రోజులన్నీ వృధా చేస్తాడు. అటు పక్క వాళ్ళ స్నేహితులను చూసి కొంచెం భయపడతాడు. రాము అతడి స్నేహితుడైన రాజుని అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు అని. అందుకు రాజు, నేను బొమ్మలు గీయడం నేర్చుకుంటున్నాను. ఇది నా కల కూడా. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే పరీక్షలో నిలబడగలుగుతాను అని అంటాడు. రాముకి అర్థమైంది. ఖాళీగా కూర్చోవడం వల్ల అతని దగ్గర ఎలాంటి పని రాదు, కల లేదు, అనుభవం కూడా లేదు అని. అతడు త్వరగా ఏదైనా ఒక పనిని నేర్చుకుందామని అనుకుంటాడు. కానీ సమయం తక్కువగా ఉంది. చూస్తుండగానే పరీక్ష రోజు రానే వచ్చేసింది. వ్యాపారస్తుడు అందరి పిల్లల పనిని చూశాడు. రాజు అతడు గీసిన చిత్రాలను చూపిస్తాడు. ఆ వ్యాపారస్తుడు అతన్ని ప్రశంసిస్తాడు. కొంతమంది పిల్లలు చెక్కలతో అందమైన బొమ్మలు చేస్తారు. మరికొంతమంది పాటలు పాడతారు. రాము అంతు వచ్చేసరికి తలదించుకొని ఉంటాడు. అతడి దగ్గర చూపించుకోవడానికి అతడికి వచ్చిన విద్య, ఎలాంటి విద్య గాని, పని గాని, ఎలాంటి కళ కూడా ఉండదు కాబట్టి. అప్పుడు వ్యాపారస్తుడు అడుగుతాడు, ఏంటి బాబు నువ్వు ఈ 10 రోజుల్లో ఏమీ నేర్చుకోలేదా అని. రాము, నేను సమయాన్ని వృధా చేశానని చెప్తాడు. వ్యాపారస్తుడు రాముకు అర్థమయ్యేలా చెప్తాడు. ఖాళీ సమయంలో నువ్వు నిద్రపోవటం, ఫోన్ చూడడం ద్వారా సమయాన్ని వృధా చేసినట్లయితే ఇలా భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. సమయం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉండదు అని అంటాడు. అప్పుడు రామును నిర్ణయించుకుంటాడు, ఖాళీ సమయంలో నిద్రపోకూడదు, అలాగే ఫోన్ చూస్తూ గేమ్లు కూడా ఆడకూడదు అని. తర్వాత నుండి రాత్రి పగలతో సమయాన్ని సరిగా ఉపయోగించడం మొదలుపెడతాడు. కొత్త పుస్తకాలు చదవడం, కొత్త కళలు నేర్చుకోవడం, అలాగే కష్టపడటం కూడా నేర్చుకుంటాడు. చిన్న చిన్న పనులు చూసుకుంటూ అతడు కూడా గ్రామంలో కష్టపడే కుర్రాల లిస్టులో చేరాడు. కొన్ని సంవత్సరాలలోనే రాము అతని బుద్ధి, జ్ఞానం ఉపయోగించి సొంతంగా వ్యవసాయం చేయడం ప్రారంభిస్తాడు. దానిలో మంచి రాబడి కూడా వస్తుంది. ఎవరైనా రాముని మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన నవ్వుతూ ఇలా అంటాడు, ఎప్పుడు ఖాళీగా కూర్చోవద్దు, వచ్చే అవకాశాలను చేజార్చుకోవద్దు, ఎవరు చేస్తారులే, మనకెందుకులే, ఇప్పుడు ఆ టైం రాని అని వదిలేసి బద్ధకంగా ఉండకూడదు. ఇదే విజయాన్ని అత్యంత పెద్ద రహస్యం అని అంటాడు. ఖాళీ సమయాన్ని వృధా చేస్తే జీవితంలో మనం చేసే పెద్ద తప్పు అదే అవుతుంది. జీవితంలో గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు, వెనక్కి అసలే రాదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. అలాగే మనం ఏదైనా చేయవలసిన సమయంలోనే చేస్తే జీవితంలో అన్నీ సాధించవచ్చు. ఎవరైతే మీకున్న సమయాన్ని, టైంని వృధా చేసుకోకుండా దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.